హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామంది తెలుసో తెలియకో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. కానీ హైజీన్ మెయింటైన్ చేయాలి అంటే ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, యూజ్ చేసిన తడి టవల్స్ ఎప్పుడు రూమ్స్‌లో ఉంచకూడదండి. వెట్ ప్లేసెస్ మీద బాక్టీరియా ఫాస్ట్‌గా ఫార్మ్ అవుతుంది. యూజ్ చేసిన ప్రతిసారి ఎండలో ఆరేస్తూ ఉండాలి. బాల్కనీలో ఆరేసేటప్పుడు ముందు రైలింగ్ డస్ట్ క్లీన్ చేసేసి అప్పుడు ఆరేయాలి. నెక్స్ట్ మనం వాడే టూత్ బ్రషెస్, టంగ్ క్లీనర్స్ మంత్లీ వన్స్ మారుస్తూ ఉండాలి. స్పెషల్లీ పిల్లలకైతే ఓరల్ హైజీన్ నేర్పిస్తూ ఉండాలి. మా పిల్లల టంగ్ క్లీనర్స్ చూడండి నీట్‌గా అనిపిస్తున్నాయి. కానీ దాని మీద మనకు కనిపించని జర్మ్స్ ఉంటాయి. సో, మంత్లీ వన్స్ నేనైతే డెఫినిట్‌గా మారుస్తూ ఉంటాను. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అండి. వాటర్ బాటిల్స్ అనేవి డైలీ నార్మల్‌గా వాష్ చేస్తాం కదా! వీక్లీ వన్స్ అయితే డీప్ క్లీన్ చేయాలి. కెమికల్స్ లేకుండా నేనైతే వెనిగర్ అండ్ లెమన్‌తో క్లీన్ చేస్తాను. పిల్లలు స్కూల్‌కి క్యారీ చేసే బాటిల్స్ అయితే మరీ డర్టీగా ఉంటాయి కదా! సో, ఇలా క్లీన్ చేయడం వల్ల వాళ్ళకి డయేరియా, ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా చూసుకోవచ్చు. ఈ పని ఓన్లీ 2 మినిట్స్ పడుతుందండి. ప్రతి సండే చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ మోస్ట్ హైజీన్ హ్యాబిట్ ఏంటంటే వీక్లీ వన్స్ బెడ్ షీట్స్ అనేవి మార్చాలి. చాలామంది ఏం మురికిగా మారలేదు కదా అని 15 డేస్‌కో, నెలకో ఒకసారి మారుస్తూ ఉంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే దాని మీద థౌసండ్స్ ఆఫ్ బాక్టీరియా ఉంటుంది. సో, మురికి పట్టినా పట్టకపోయినా వీక్లీ వన్స్ మార్చండి. వాడిన బెడ్ షీట్స్ హాట్ వాటర్‌లో క్లీన్ చేసుకుంటే బెటర్. మీరు ఇవన్నీ పాటిస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్